ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. బేసిక్గా అప్పారావు గారి లైఫ్ బాగానే ఉండేది, కానీ ఆయనకి కాన్స్టెన్సీ అని అంటారు. లైక్ అంటే ఎలాగంటే ఇప్పుడు ఒక 2-3 సార్లు జబర్దస్త్ చేశారంటే మళ్ళీ బ్రేక్ తీసుకొని మళ్ళీ వేరే పనులు చూసుకొని. నేనేమి బ్రేక్ తీసుకోలేదు కాబట్టి నేను 450 సినిమాలు చేశాను శివ. బ్రేక్ తీసుకొని మధ్య మధ్యలో జ్వరమను, ఊరెళ్ళాలను, చిన్న ఫంక్షన్ ఉన్నదను, ఒంట్లో బాగులేదను, సిక్ అయిపోయాను చెప్పేసి అబద్ధాలు ఆడేసి చేసి ఉంటే ఈరోజు నా సినిమా ట్రాక్ రికార్డు 600 దాటి ఉండేది. 600 దాటి ఉండేది. నా ట్రాక్ రికార్డ్ ఎంత మంచిదంటే ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ శకలక్ శంకర్ దగ్గర నుంచి సెకండ్ లాక్డౌను నేను ఆగిపోయిన వరకు కూడా చెప్పాలంటే అద్భుతం. ఒక్కరోజు కూడా నేను జబర్దస్త్ మానలేదు. ఇప్పుడు జబర్దస్త్ ప్రాక్టీసులు. ఫస్ట్ స్టూడియోకి వెళ్ళిన ఒక 4-5 నేను ఒకడిని. ఫస్ట్ 4-5 కూడా నేను చెప్పాలి, నేను సెకండ్ ప్లేస్ అని చెప్పొచ్చు. మేనేజర్లు ఉండేవారు అక్కడ. మురళీకృష్ణ గారు ఉండేవారు, తర్వాత ఏడుకొండల గారు ఉండేవారు. ఆ తర్వాత నేనే వెళ్ళేవాడిని. 7 గంటలకి లొకేషన్లో ఉండేవాడిని. అంత కమిట్మెంట్గా టైం అంటే టైం. ఎట్టి పరిస్థితుల్లో నేను కూడా మన కారు వచ్చే ముందు చూస్తే 11:53 ఉంది. ఇంకా 7 నిమిషాలు మన టైం ఉంది. ఆ టైంలో అబ్బాయి ఫోన్ చేశాడు, కిందకి వస్తున్నానని. అంతే. ఓకే, మొత్తం పర్ఫెక్ట్ టైం అంటే టైం పంక్చువాలిటీ అంటే మన టైమే. అలా ఉన్నాను కాబట్టి ఇందాక మీరు అన్నారు బాగా స్ట్రైన్ అయిపోతున్నారు, అలిసిపోతున్నారు అంటే తప్పదు. ఇంకా మన జర్నీ స్టార్ట్ అయిపోయిన తర్వాత మనం ఎక్కడ ఆగడానికి వీలేదు. నేను ఈ జర్నీలోనే బాగా ఎంజాయ్ చేస్తాను. అలాగని సూపర్ డీలక్స్ బస్ ఎక్కుతాను, అలాగని ఒక కార్ ఎక్కేస్తాను. ఇంకోటి ఏంటంటే దీని గురించి చెప్పాలంటే జనవరి నెలలో నేను ఎంత స్ట్రెయిన్ ఫీల్ అవ్వలేదు, కానీ ఎంజాయ్ చేశాను. ఆ ట్రిప్ మీకు ఇంత తిరిగాడా అనిపిస్తుంది. జనవరి 13 హైదరాబాద్లో బయలుదేరి 14 మార్నింగు, జనవరి 12 బయలుదేరి 13వ తారీఖున నెల్లూరు వెళ్ళా. నెల్లూరు దగ్గర అల్లూరు ఎర్లీ మార్నింగ్ 5కి దిగాను. వాళ్ళు తీసుకొని వెళ్ళారు, రూమ్ ఇచ్చారు. ఆ రోజు 13వ తారీఖున ఒక అమ్మగారి పేరిట, వాళ్ళ తల్లి గారి పేరు మీద తల్లిని బాగా చూసుకునే వాళ్ళకి సన్మానాలు చేశాడు. అది నేను గెస్ట్. మా ఊరు ఆయన మేడం మస్తాన్ రెడ్డి గారు అని ఎప్పటి నుంచో చేస్తారు. అది అయిపోయింది. 13వ తారీఖు ప్రోగ్రామ్ అయిపోయింది. 13వ తారీఖున పోలేరమ్మ ఉత్సవాలు జరిగితే అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు, అప్పారాలు ఎలా మీరు ఊర్లోనే ఉన్నారు కదా, మీరు వెళ్ళేది రేపు కదా, మా పండగలోకి రండి అంటే అక్కడికి కూడా వెళ్ళాం. అది అయిపోయిన తర్వాత 14వ తారీఖు మధ్యాహ్నం, 14వ తారీఖు జనవరి 14వ తారీఖు ఉదయం 10 గంటలకి భీమవరం. మళ్ళీ ఆ నైట్ 1 o'clock బస్ ఎక్కిస్తే 14 భీమవరం దగ్గర తాడేరు, మా పంచప్రసాద్ ఊరు అది. ఆ ఊర్లో కోడి పందాలు, అక్కడికి వెళ్ళాను. అది చూసుకొని 4 గంటల వరకు 14వ తారీఖు అక్కడే ఉండి అక్కడ కారు కట్టించుకొని పాలకొల్లు రెస్పెక్టెడ్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు గారి కార్యక్రమం అక్కడ. ఏది 14వ తారీఖు రాత్రి. అదైపోయిన వెంటనే 15 మార్నింగ్ 5 గంటలకు విజయవాడ. అక్కడ 2 గంటలు పడుకొని అక్కడ మా ఫనీ అని ఉంటాడు. ఫనీ అక్కడి నుంచి మీర్జాపూర్ నూజివీడు 15వ తారీఖున అక్కడ కోడి పందాలు. 15వ తారీఖు అక్కడ మళ్ళీ సాయంత్రం 4 గంటల దాకా ఉండి 15 సాయంత్రం మళ్ళీ 7 గంటలకి పాలకొల్లు. 15 వచ్చేసి మళ్ళీ 15 మిడ్ నైట్ బయలుదేరి 16 మార్నింగ్ వైజాగ్ వచ్చి అక్కడి నుంచి కారు పట్టుకొని వినోద్ ఈవెంట్ పర్లాకిముండి. 16 అయిపోయిన వెంటనే మళ్ళీ 17 మార్నింగ్ వచ్చి వాళ్ళ ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడ డిస్పస్. వైజాగ్ నుంచి మళ్ళీ నేను రాజమండ్రి దగ్గర ధర్మవరం అక్కడ ఒక నాటకం. ఇంకా 18, 19 జబర్దస్త్ షూటింగు, కానీ వాళ్ళకి ఎపిసోడ్లు ఉన్నాయని ఆ షెడ్యూల్లో 18, 19 లేదంటే ఆ 2 రోజులు రెస్ట్ కోసం మళ్ళీ ఎక్కడికి వైజాగ్ వచ్చేసాం. 18, 19 అక్కడ ఉండి మళ్ళీ 19 నైట్ బయలు 20 నుంచి 24 దాకా చేశాం. దట్టు 2 సూట్ కేసులతో. 2 ఒక సూట్ కేసు ఇంత ఉంటుంది, ఒక సూట్ కేసు ఉంటుంది. 2 చాలా హెవీ బరువు. ఎందుకంటే ఇందులో నాటకం డ్రెస్ ఉంది, తర్వాత ఏమో ఈవెంట్ డ్రెస్సులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పెద్ద పెద్ద మోపు ఉంటుంది. అదంతా తీసుకొని కార్లలోను బస్సుల్లోనూ తిరిగా. ఎక్కడ ఈ మాత్రం కూడా నేను స్ట్రెయిన్ ఫీల్ అవ్వలేదు, స్ట్రెస్ ఫీల్ అవ్వలేదు. అన్న అది నేను ఒకటి విన్నది, హెయిర్ కలర్ వల్ల మీరు ఇంత బ్లాక్ అయిపోయారంటనా? అవును. నేను ఒంగోలు సినిమాకి జనరల్గా సినిమా ఆర్టిస్టులు కానీ స్టేజ్ ఆర్టిస్టులు కానీ ఎవరైనా సరే ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే అక్కడ దాకా ఉన్నది వదిలేసి కలర్ వేస్తారు.
నేను అలా కలర్ వేసా. నాకు తెలియదు. కొన్నాళ్ళు అయిన తర్వాత వైజాగ్లో ఒక షూటింగ్ ఓపెనింగ్కి వెళ్ళా. ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు ఒక మేకప్ మ్యాన్ నాకు, బాబాయ్ మీ ఫేస్కి అమోనియా పట్టేసింది అన్నాడు. అంటే మనకి ఎయిర్ కలర్లో అమోనియా ఉంటుంది, కొన్ని నో అమోనియా అని కొన్ని ఉంటాయి. మనకి అలాగే మనం ఏంటంటే మంగళ షాప్కి వెళ్ళి చేసేసుకుంటాం. అలా ఎక్కడ పడిందో నాకు తెలియదు, కానీ నాకు తెలియకుండా ఒక బ్లాక్ ఫామ్ అయిపోయింది. ముందే మనం బ్లాక్గా ఉంటాను, దాంతో ఇది ఒక బ్లాక్ వచ్చింది. నాది ఇరిటేటెడ్ బ్లాక్ కాదు కానీ ఒక మోస్తరు బ్లాక్ వచ్చింది. అతను చెప్పినప్పుడు అంటే అదేంటి అమోనియా అంటే ప్రతి ఎయిర్ కలర్లో అమోనియా ఉంటుంది, అది మీకు పట్టేసింది అన్నారు. ఇక్కడ వరకు చూస్తే ఇవన్నీ బాగానే ఉంటాయి. అవునవును. ఈ ఒక్క ఫేస్ వరకే వచ్చింది. అది కూడా అనుకోకుండా భగవద్ అనుగ్రహం, అది ప్లస్ అయింది కూడా నాకు. అందుకే ఇప్పుడు మీరు ఏం చేయించడం అంటే పాపం నా కోసం మిలిటరీలో పనిచేసినటువంటి ఒక ఆయన వాళ్ళ భార్య, నాకు వాళ్ళ పాప ఎక్కడో గణపతి కాంప్లెక్స్ దగ్గర నన్ను చూసి, డాడీ మీకు కరెక్ట్ పేషెంట్ దొరికాడు, మీరు అతను పట్టుకోండి, అతను మన సన్ సిటీలోనే ఉంటాడు అని చెప్తే వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ క్లినిక్కి తీసుకెళ్ళి వాళ్ళు 4 సిట్టింగ్లో 4 ట్రీట్మెంట్లు ఇచ్చారు. అది చేశారు. నాకు కొన్ని డేట్లు లేక అవి లేక వదిలేసాను, కానీ లేకపోతే వాళ్ళ వల్ల కొద్దిగానే మార్పు వచ్చేదేమో. ఏదో ఎక్కడ చిన్న తగిలింది వచ్చింది. తర్వాత కలర్ అయితే మాత్రం షూటింగ్కి ఎయిర్ కలర్ వేయటం మూలాన్ని ఇది వచ్చేసింది. అది కూడా మనకు ప్లస్ అయిపోయింది. అయినప్పటికీ ఇప్పటికీ కలర్ వేస్తూనే ఉన్నాం ఏదోటి. ఇక్కడ ఇవన్నీ వెయ్యాలా. ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్తే మా రచ్చరవి బాగా గుర్తు చేశారు. మా రచ్చరవి ఒక మంచి మాట అంటాడు, డాడీ నువ్వెక్కడికి వెళ్ళినా సరే మన ఒరిజినల్ కొంతవరకు తెలియకూడదు, మనం ఎప్పుడు కూడా యంగ్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, ఎనర్జెటిక్గా ఉండాలని ఈ మాట చెప్తాడు. అది నేను రోజు పాటిస్తాను. అన్న మిమ్మల్ని తీసుకుని వచ్చిన శకలక్క శంకర్ అన్న, ఆయన చూస్తే మీకు ఏమనిపిస్తుంది అన్న ఈ టైంలో? మీరు ఆయన గురించి ఎప్పుడైనా ఆలోచిస్తారా? అంటే కొద్దిగా బాధపడ్డా. అతని వల్ల నేను ఇంత పేరు వచ్చింది, ఏదో అతని పుణ్యమాని ఈరోజు ఈ నవ్వుల ప్రపంచంలో నాకంటూ నా ఫ్యామిలీకంటూ బోల్డ్ అంత ఆనందం కలిగింది. బట్ అతను ఎక్కడో ఏమైందో తెలియదు, కానీ ఈరోజు అతని స్థితి ఇది కాదు. చాలా పెద్ద పొజిషన్లో ఉండాల్సినవాడు. నేను ఆయన దగ్గర టీంలో ఉన్నప్పుడే నన్నే అడిగారు చాలామంది కాలేజీ వాళ్ళు, అప్పారావు గారు చెప్పండి మీ టీం లీడర్కి మేము 50,000 ఇస్తాం, ఫ్లైట్ ఇస్తాం, స్టార్ హోటల్ ఇస్తాం, మా శ్రీకాకుళంలోనూ కాలేజీకి రమ్మానండి. ఏమీ లేదు, ఒక హాయ్ చెప్పి బాయ్ చెప్పి కొద్దిసేపు ఉండి ఆ డబ్బులు పట్టుకెళ్ళిపోమను. వెళ్ళి అబ్బాయి వద్దు బాబాయ్ మనదంతా సినిమా, జబర్దస్త్ అయిపోయిందా సినిమా ఏమంది అంటాడు. అలా చేస్తుంటే ఈ రోజున బోల్డ్ డబ్బులు ఈవెంట్ల వల్లే సంపాదించేవాడు. అంటే సినిమాలు నమ్ముకుని అలాగ అయిపోయాడా? సినిమాని నమ్ముకోను కాదు, కానీ మేము ఎన్ని సినిమాలు శివ, బెంగాల్ టైగర్స్, తర్వాత ఏమో నాయక్ అనే సినిమా రామ్ చరణ్ గారు, ఇక్కడ ఒక స్కిట్ చేసుకొని మొత్తం టీం అంతా అతను కారులో వెళ్ళిపోయేవాళ్ళం. అక్కడ షూటింగ్లు అంటే ఫస్ట్ స్కిట్ అయిపోతే మళ్ళీ 6వ స్కిట్ వచ్చేటప్పుడు చాలా టైం పడుతుంది. అవును కదా. అక్కడికి వెళ్ళి అక్కడ ఒక పక్క షూటింగ్ అయితే మిగతా మేము ప్రాక్టీస్ చేసి అతను మళ్ళీ గ్యాప్లో వస్తే మళ్ళీ అతనితో మాట్లాడుకొని అది అయిపోయిన వెంటనే అక్కడ ప్యాకప్ చెప్తే మళ్ళీ ఇక్కడికి వచ్చి సెకండ్ స్కిట్కి ఎక్కేవాళ్ళం. మళ్ళీ జడ్జిమెంట్ టైంకి వచ్చేసేవాళ్ళం సెకండ్ స్కిట్. అలా బెంగాల్ టైగర్స్ అక్కడే తీసుకెళ్ళిపోయేవాడు, రామోజీ ఫిల్మ్ సిటీ తీసుకెళ్ళి అక్కడే ప్రాక్టీస్ చేయించేవాడు. అబ్బో చాలా గొప్ప. కానీ అతని వల్ల సినిమాల మీద సినిమాలు పడిపోయి అలాగ ఇంకా అతను చెప్పలేక నేను మానేస్తున్నానంటే ఇంకా నాగబాబు గారు కూడా కొద్దిగా బాధపడ్డారు. అతనే కాదు అందరూ బాధపడ్డారు. నువ్వు జబర్దస్తే కదా నీకు ఇంత పేరు వచ్చింది, ఎవరో తెలియదు, జబర్దస్త్ వల్ల పేరు వచ్చింది, నీకు సినిమా ఇండస్ట్రీలో బోల్డ్ అంత స్పాన్ ఉంది, పెద్ద డైరెక్టర్లు అతను తెలియలేని డైరెక్టర్లే లేరు. నల్లమలుపు బుజ్జి గారి ఆఫీసులో ఆయన వర్క్ చేసిన దగ్గర నుంచి అందరికీ తెలుసు. తర్వాత ఎక్కడో అతను సినిమా హీరో అయ్యాడు. సినిమా హీరో అయిన తర్వాత శంభో శంకర సినిమాలో మంచి సినిమా అది. అతని వరకు అయితే అతను కమెడియన్గా ఊహించుకొని వెళ్ళిన వారికి ఇది ఏమో భలే ఉంది సినిమా అన్నారు. కానీ ఆ తర్వాత ఒకటి చేసి ఇంకా అతను హీరో అయిపోయిన తర్వాత మిగతా హీరోల సినిమాల్లో ఫోన్లే శకలక్ శంకర్ హీరో అయ్యాడు కదా, మళ్ళీ అతను ఎందుకు ఇందులో కమెడియన్ అని అనుకుంటారు కదా. అలా కొన్ని అవకాశాలు పోయి ఉంటాయి. ఇప్పుడైతే ఒక సినిమా హీరో చేస్తున్నాడని తెలిసింది, చాలా సంతోషం. చెప్పుకుంటాడు అన్న ఫోన్ చేసి, అయ్యో నాకు అతను ఏమంటాడంటే ఏంటి బాబాయ్ ఫస్ట్ రింగ్కే ఫోన్ ఎత్తేస్తామంటే అందులో నా సెలలో శకలక్ శంకర్ అని ఉండదు, దేవుడు అని ఉంటుంది, తెలుగులో దేవుడు అని పెట్టా. ఏంటి వెంటనే ఫోన్ ఎత్తేస్తావేంటంటే నా చేతిలోనే ఉంటుంది అబ్బాయి, అందులో నీ ఫోన్ వస్తే టప్పని ఎత్తానంట.
నీ ఫోనే కదా, ఎవరి ఫోన్ అయినా ఎత్తాను, అందులో నీ ఫోన్ అనగా ఎందుకు మనకు ముందు వెళ్ళిపోతుంటారు, చాలా ఆనందపడతాడు. మననే ఫోన్ చేశాడు, తను ఎవరో తమిళ డైరెక్టర్ దాంట్లో ఒక సినిమా హీరోగా చేస్తున్నాడు, తను డైరెక్షన్లో కూడా ఒక సినిమా ఉందని అన్నాడు, చూడాలి. అంటే పొలిటికల్ లోకి వెళ్ళే ఆయన లైఫ్ పాడు చేసుకున్నట్టు మీ పర్సనల్ అది ఏమన్నా పొలిటికల్లో వెళ్ళి కాదు, అతనికి చిరంజీవి గారన్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారన్నా చాలా అభిమానం, చాలా అంటే ప్రాణం. అవును. ఎవరు పవన్ కళ్యాణ్ గారు శివుడు ఫోటో వేయలే, శకలక్ శంకరు ఆన్ స్టేజ్ జబర్దస్త్ స్టేజ్లో వేసాడు. ఆయన మంచి ఆర్టిస్ట్, డ్రాయింగ్ వేస్తాడు, డ్రాయింగ్ వేస్తే చెప్తారు. తర్వాత ఏమో మంచి స్టోరీ బోర్డ్ చేస్తాడు. అతని దగ్గర చాలా టాలెంట్ ఉన్నాయి, మల్టీ టాలెంట్. అవసరమైతే పాట కూడా పాడతాడు, డ్యాన్స్ అయితే ఎరగదీస్తాడు. బాగున్నాడు, మొన్ననే కలిశాను, అంత హ్యాపీ. అన్న మీరు అప్పుడప్పుడు పొలిటికల్ కాన్వే అంటే లైక్ వాళ్ళందరికీ సపోర్ట్ చేయడానికి, లీడర్కి సపోర్ట్ చేయడానికి వెళ్తూ ఉంటారన్న జబర్దస్త్? నేను జనసేనకు మాత్రమే సపోర్ట్ చేశాను. అది మా అనకాపల్లి ప్రస్తుత ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ గారికి సపోర్ట్ చేశాను. కొనతాల రామకృష్ణ గారి అల్లుడు గారు ఇప్పుడు జనసేన కన్వీనర్ అనుకుంటా, ఆయన రామకృష్ణ గారు, రామ్జీ అంటారు, వాళ్ళ బ్రదరే ఈ చిన్ని కృష్ణ. ఓకే ఓకే. చిన్ని కృష్ణ వాళ్ళ అన్నయ్య కొనతాల రామకృష్ణ గారు అల్లుడు. ఓకే ఓకే. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఎక్సైజ్ మినిస్టర్ అవన్నీ చేశాడు కొనతాల రామకృష్ణ గారు. ఆయనకి నేనేమన్నానంటే చిన్ని కృష్ణ గారికి, చిన్ని కృష్ణ గారు ఎవరు నన్ను అడగల, వచ్చి మీరు కూడా క్యాన్వాస్ చేయండి అందరూ వస్తున్నారని అని అడగల. నేనే చిన్ని గారు రామకృష్ణ గారు అంటే నాకు అభిమానం, ఎప్పుడు ఆయన కలవలేదు కానీ ఆయన పుట్టినరోజుకి ఒకసారి ఎప్పుడో చిన్ని కృష్ణ గారు పిలిస్తే వెళ్ళి సెలబ్రేట్ చేసి వచ్చాం. నేనే హోల్ హార్టెడ్గా వచ్చి సపోర్ట్ చేస్తారంటే అప్పుడు ఒక 3 రోజులు, అప్పుడు 2 రోజులు, అప్పుడు అలా 7 రోజులు ఎంతో చేశాను. అంటే నార్మల్గా జబర్దస్త్ ఆర్టిస్టులు ఇలా వెళ్తూ ఉంటారు, డబ్బులు కూడా వెళ్తూ ఉంటారు ఈ సపోర్టింగ్కి అని నేను విన్నది ఉంది. అందుకు అలాగనే ఏమైనా వెళ్తూ ఉంటారా? అలాగే ఎందుకు వెళ్ళడం? నేనైతే ఆయనకే సపోర్ట్ చేశాను. అంటే మన ప్రొఫెషన్లో అన్ని పార్టీలకు మేము వెళ్తాం. ఇప్పుడు నేను జనసేనకు సపోర్ట్ చేసిన, ఎక్కడో వేరే పార్టీ వాళ్ళు ఏమండి మా వాళ్ళు సర్పంచ్గా నిలబడుతున్నారండి, ఎమ్మెల్యేగా నిలబడుతున్నారంటే మన ప్రొఫెషన్ ఏంటి, మనం అక్కడికి వెళ్ళడం ఏమండి పలానా క్యాండిడేటు, పలానా గుర్తు, పలానా పార్టీకి ఓటు వేయండి, ఇది ఒక్కటే చెప్తాం. ఎక్కడ ఎంతవరకు మనకి లిమిట్స్ ఉన్నాయి అంతవరకు చెప్తాం, అంత దాటి చెప్పం, ఎందుకంటే మా ప్రొఫెషన్ అది కాదు కదా.